లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన తెరాస అధినేత కేసీఆర్ అభ్యర్థుల విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ఘన విజయం సాధించిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో కీలక పాత్ర పోషించాలంటే 16 సీట్లు సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలతో ముఖాముఖి మాట్లాడాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలతో కేసీఆర్ ముఖాముఖి భేటీలు ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సిన నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలతో టీఆర్ఎస్ చీఫ్ భేటీ కావాలని నిర్ణయించడం గులాబీ దళంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 11న తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 2 రోజుల్లో పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 2-3 సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ లభించకపోవచ్చని చెప్పారు. అయితే ఈసారి టికెట్ల కేటాయింపులో తొందరేమీ లేదని టీఆర్ఎస్ అధిష్టానం తొలి నుంచి భావిస్తోంది. పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల ప్రకటన ఊసెత్తడం లేదు. ఈసారి హైదరాబాద్ మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులను 2 విడతల్లో ప్రకటిస్తారని పార్టీలో కొన్ని రోజులుగా పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారు అంచనా వేస్తున్నారు. అయితే అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఆలోచించిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తాజాగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీలతో ఆయన ముఖాముఖి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. మళ్లీ టికెట్ ఇవ్వలేని సిట్టింగ్ ఎంపీలకు ఈ భేటీల సందర్భంగా నేరుగా తెలపాలని, అందుకు కారణాలు కూడా వివరించాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. స్థానికంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకతతో పాటు సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోవటం వల్లే మళ్లీ టికెట్ ఇవ్వటం సాధ్యపడటం లేదంటూ తగిన ఆధారాలను కూడా ఆ సిట్టింగ్ ఎంపీల ముందు కేసీఆర్ ఉంచుతారని సమాచారం. మరోవైపు మళ్లీ టికెట్ ఇవ్వాలనుకుంటున్న సిట్టింగ్ ఎంపీలకు ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నద్ధతపై ముఖాముఖిలో పార్టీ అధినేత దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ భేటీలు ముగియగానే 17 లేదా 18న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.